హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరొకసారి కొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే కందిపప్పు, చుక్కకూర అండి. చుక్కకూర ఎంతమందికి తెలుసండి? చుక్కకూరని పచ్చడి చేసుకుంటాము, తర్వాత పప్పు చేసుకుంటాము, టమాటో వేసుకుంటాము, చాలా రకాలుగా వండుకుంటాము. ఈరోజు నేను కందిపప్పులో చుక్కకూర వేసి చేయబోతున్నాను. కందిపప్పులో చేస్తాము, పెసరపప్పుతో కూడా చేస్తాము. ఈరోజు నేను కందిపప్పుతో చుక్కకూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక గ్లాస్ కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టానండి. నా వీడియోస్ అబ్జర్వ్ చేసినట్టయితే నేను పప్పు ఏది చేసినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెడతానండి. ఎందుకంటే అలా నానబెట్టడం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు అనేసి, పప్పు మంచిగా నాని త్వరగా ఉడుకుద్ది అనేసి ఇలా నానబెట్టేస్తాను. చూడండి, హాఫ్ అన్ అవర్ నానబెట్టడం వలన ఇప్పుడే సగం చూడండి ఇలా అంటే ఇరిగిపోతుంది. సో మంచి టిప్ అండి. చాలా సింపుల్‌గా చేసుకునే చుక్కకూర, కందిపప్పు. మంచి పౌష్టికాహారాలతోటి ఆకుకూరలు ఇష్టం లేని పిల్లలకు ఇటువంటి వెరైటీలు చేసి పెట్టడం చాలా మంచిదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చుక్కకూరలో ఎన్ని పోషకాలు ఉంటాయో మనందరికీ తెలుసు. ఐరన్ రిచ్ ఫుడ్ అండి. చాలా మంచిది. కందిపప్పులో గూడా మటన్ కంటే ఎక్కువ ఉండేటువంటి పోషకాలన్నీ కందిపప్పులో ఉంటాయి. అందుకే ఆపరేషన్స్ అయినప్పుడు గూడా కందిపప్పుని తినమని అంటారు. ఏ ప్రాబ్లము ఉండదు కందిపప్పుతోటి. సో, అటువంటి కాంబినేషన్‌లో హెల్తీగా ఇప్పుడు నేను కందిపప్పు, చుక్కకూర చేసి చూపించబోతున్నాను. అది కుక్కర్‌లో ఒక 5 నిమిషాలలో అయిపోతుందండి. చూడండి, ముందే చుక్కకూరను కడిగి శుభ్రంగా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. వంట రాని పిల్లలు గూడా నా వీడియోలు చూసి ఈజీగా వంట నేర్చేసుకోవచ్చండి. ఆల్రెడీ చుక్కకూరలో పులుపు ఉంటుంది. కానీ వగరు లాంటి పులుపు ఉంటుంది. సో, దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం నేను కొంచెం చింతపండు వాడుతున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అండి చింతపండు. పూర్తిగా మిర్చి వాడొచ్చు, లేదంటే పూర్తిగా కారం వాడొచ్చు. కానీ నేను ఒక 4 మిర్చి, కొంచెం కారం వాడుతున్నాను. 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత ఆనియన్ ఇలా పెద్ద గడ్డల లెక్క కట్ చేసి పెట్టుకున్నాను. పసుపు, జీలకర్ర, కొంచెం కారం అన్నీ కుక్కర్‌లోనే వేసేయాలి. అన్నీ వేసేసినాం. ఇంకొకటి మర్చిపోయినా. ఏంటది? మీరు నా వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో, నా వీడియో చూడాలనుకున్న వాళ్ళు నా వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇప్పుడు ఏం చేయాలి? కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్లు ఇప్పించుకోవాలి. సో, విజిల్ ఇప్పించేద్దామా? ఇలా కుక్కర్ పెట్టి ఒక 4 విజిల్లు ఇప్పించుకొని తర్వాత చల్లారనిచ్చినాక మళ్ళీ చూపిస్తాను. చూడండి, మన పప్పు అనేది 4 విజిల్లు వచ్చేసినాక తీసేసినాం. ఇలా మెత్తగా ఉడికిందో, ఎందుకంటే మనం ముందు నానబెట్టినాం కదా, నానబెట్టడం వల్ల పప్పు అనేది మెత్తగా ఉడికింది. మనము ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇలా ఉన్న బాగానే ఉంటుంది. నేను ఇవన్నీ ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకుంటున్నాను కాబట్టి ఇలాంటి పప్పు గుత్తి అయినా, లేదంటే ఒక స్మాషర్ అయినా బట్టి కొంచెం మెదుపుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం మెత్తగా అయిపోయింది పప్పు. ఇందులో మనం ఇంతవరకు ఉప్పు వేయలేదండి. ఉప్పు, కారాలు అనేవి ఎప్పుడు కానీ ఎవరి టేస్ట్‌కి తగ్గట్టుగా వాళ్ళకు. పప్పు, ఆకుకూరలో ఉప్పు అనేది చాలా తక్కువ పడుతుందండి. నేను ఈ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ వేశాను. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. సో, ఇప్పుడు ఒకసారి ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇలా పప్పు గుత్తితో చూడండి, నేను ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నాను. కొంచెం లూజ్‌గానే ఉండాలి, బాగుంటుంది. బాగా గట్టిగా ఉండొద్దు, బాగా లూజ్‌గా ఉండొద్దు. మీడియంగా ఉంది. కరెక్ట్ సరిపోయిందండి మన కొలతలన్నీ. ఆకుకూర గానీ, పప్పు గానీ, వాటర్ గానీ అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కోసం ఒక గిన్నె పెట్టుకున్నానండి. నేను ఈసారి నెయ్యి తాలింపు వేస్తున్నాను. పూర్తిగా నెయ్యి కాదు, పూర్తిగా నూనె కాదు, మిక్స్డ్‌గా వేస్తున్నాను. కొంచెం నెయ్యి తాలింపు వేస్తే పప్పు టేస్ట్ బాగుంటుందనేసి నెయ్యి వేసాను. కొంచెం నూనె వేస్తున్నాను. ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి పప్పు తాలింపుకి. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. మీ ఊర్లో చుక్కకూరతోటి ఏమేమి వెరైటీలు చేసుకుంటారు? నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. మాటలలో పడి నేను తాలింపు చెప్పడం మర్చిపోయాను. తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కొన్ని వెల్లుల్లి వేసినాక ఒక 2 ఎండుమిర్చి వేసుకొని మంచిగా వేగనీయాలండి తాలింపును. తర్వాత కరివేపాకు. పప్పులో కరివేపాకు లేకపోతే టేస్ట్ ఎలా ఉంటుంది?
అసలు ఊహించుకోవడానికి కూడా బాగుండదు కదా. ఎంతమందికి కరివేపాకు ఫ్లేవర్ ఇష్టం? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు తాలింపు ఏ స్టైల్లో చేస్తారు? నేను చేసే విధానం ఎలా ఉంటుంది మీకు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. తర్వాత ఈ పప్పుని ఇందులో వేసుకొని ఒక్కసారి కొంచెం గుబాలింపు వచ్చేసి పప్పుని ఇందులో వేసేసుకొని ఒక్కసారి గుబాలింపు వచ్చేసినాక స్టవ్ బంద్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఇటు నెయ్యి తాలింపు అయింది. ఆకుకూర చూడండి ఎక్కడన్నా మనకు కనిపిస్తుంది ఆకుకూర వేసినట్టు. పిల్లలు ఏర్పడ కూడా చేయలేరు. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా కొంచెం పులుపుదనం ఇష్టపడే వారికి ఇది చాలా నచ్చుతుందండి. చాలా విటమిన్స్ గల పప్పు ఇది. ఆకుకూర అనేది ఆకుకూరల సీజన్లో దొరికినప్పుడు ఏ రకంగానైనా కానీ మనము తినాలండి. చాలా సింపుల్గా చేసుకుని చుక్కకూర పప్పును చూడండి గుబాలింపు వచ్చేస్తుంది. స్టవ్ బంద్ చేసుకోవటమే. ఇలా సింపుల్గా చేసుకునే పప్పును మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో ఎలా వచ్చిందో నేను చెప్పిన పద్ధతిలో చేసుకొని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే ఏం చేయాలి? నా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి ఫార్వర్డ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ పేరు స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.